గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1026. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1078 పాయింట్స్ పెరిగి 77,984 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 307 పాయింట్స్ పెరిగి 23,658 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.99% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.2% పెరిగింది. లాస్ట్ వీక్లోని కంటిన్యూస్గా పాజిటివ్గా రియాక్ట్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్లోని ఈ రోజు కూడా ఆ పాజిటివ్ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. యాక్చువల్లీ లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్ డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపీ అయితే కంటిన్యూస్ గా స్ట్రెంగ్ అవుతున్నది. ఒక టైంలోని $1 వాల్యూ ఆల్మోస్ట్ 87 రూపీస్ 47 పైసాకి రీచ్ అయింది. ఇప్పుడు అది 85 రూపీస్ 61 పైసాకి తగ్గింది. సో డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపీ స్ట్రెంగ్ అవడం మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ దీంతో పాటుగా యుఎస్ మన కంట్రీ పైన ఏప్రిల్ మంత్ నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే విధిస్తాం అన్నది కదా, కానీ ఈ లోపే మన కంట్రీ అయితే యుఎస్ తోని వేరియస్ నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నది. దీని రిలేటెడ్ గా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ ట్రేడ్ టాక్స్ గురించి మన గవర్నమెంట్ తోని డిస్కస్ చేయడానికి అని చెప్పి మార్చ్ 25 టు మార్చ్ 29 ఇన్ బిట్వీన్ మన ఇండియాని విజిట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ తో అయితే డిస్కషన్స్ జరపబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ మీటింగ్ లోని ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ టాక్స్ సక్సెస్ఫుల్లీ జరిగి ఒకవేళ ట్రంప్ ఒకసారి టారిఫ్స్ వేస్తానంటారు, ఆయన ఒకసారి వాటిని వెనక్కి కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో సక్సెస్ఫుల్ అయ్యి ఆయన దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, అంటే మరొక 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తాను, ఈలోగా ట్రేడ్ డీల్ ముగిసిపోయింది అనుకోండి, దెన్ ఫైన్ అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. చూడాలి, ఇప్పుడైతే డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా, అండ్ మన గవర్నమెంట్ కూడా యుఎస్ నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తుంటాయో వాటిపైన ఉన్నటువంటి డ్యూటీస్ తగ్గించుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ టాక్స్ పాజిటివ్ గా నడిచి రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి త్వరలోని. సో ఇప్పటి వరకు ఏదైతే ట్రేడ్ వార్ రిలేటెడ్ గా మార్కెట్ భయపడుతుందో ఆ భయం అయితే తొలగిపోతుంది, కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ లో ఫర్దర్ గా ర్యాలీ కనపడాలంటే మాత్రం ఈ Q4 నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ వచ్చాం కాబట్టి ఈసారి కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనం మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన కంట్రీలోని కన్జంప్షన్ థీమ్ ఏ విధంగా బూమ్ అవబోతుంది అండ్ దీనివల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్న దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది. దానిలో ఉన్నటువంటి డేటాని మీకు షేర్ చేసినట్లయితే ఫ్యూచర్ లో ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా మీరు వర్క్ చేసినప్పుడు ఇది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డేటాని అయితే షేర్ చేస్తున్నా. డేటా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి డేటాని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెకిన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2050 కల్లా గ్లోబల్ కన్జంప్షన్ లోని మన ఇండియా యొక్క షేర్ 16% ఉంటుందని, అండ్ ప్రెసెంట్ మన జీడిపిలోని 56% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఈ కన్జంప్షన్ థీమ్ నుంచే వస్తుంది. అండ్ 2034 నాటికి ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్యూతో కంపేర్ చేస్తే మన ఇండియన్ కన్జంప్షన్ డబుల్ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ యుఎస్ తో కంపేర్ చేసినా కూడా మన ఇండియన్ కన్జంప్షన్ థీమే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఇక్కడ ఇమేజ్ లో అబ్జర్వ్ చేశారనుకోండి, చైనా యొక్క ఓవరాల్ జీడిపిలోని కన్జంప్షన్ 39% వరకు కంట్రిబ్యూట్ చేసినట్లయితే మన కంట్రీ యొక్క జీడిపిలోని 56% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ కన్జంప్షన్ థీమ్ లోని మీరు 5 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిస్క్రిషనరీ కేటగిరీస్ చూసారనుకోండి, మెయిన్ ఏప్రిల్ సెగ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 18 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 మధ్యన 11.4% చొప్పున గ్రో అయినట్లయితే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 27 ఇన్ బిట్వీన్ 16% గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ నాన్ ఏప్రిల్ యాక్సెసరీస్ ఫైనాన్షియల్ ఇయర్ 18 to 24 ఇన్ బిట్వీన్ 10% గ్రో అయితే 24 to 27 ఇన్ బిట్వీన్ 14.9% గ్రో అవ్వచ్చని, అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 to 27 ఇన్ బిట్వీన్ 14.1% గ్రో అవ్వచ్చని, జ్యువెలరీ సెగ్మెంట్ కూడా చాలా బాగా గ్రో వచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు మన కంట్రీలోని ట్రావెల్ రిలేటెడ్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో కోవిడ్ తర్వాత అది చాలా బాగా పెరుగుతున్నది కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎకానమీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 24 to 27 ఇన్ బిట్వీన్ 11% గ్రో వచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు న్యూయర్ సెగ్మెంట్స్ యొక్క గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లోని ఈ గ్రోత్ బాగా చూసేటువంటి అవకాశం ఉంది. అంటే లైవ్ ఈవెంట్స్ కావచ్చు, ఓటీటీస్ పైన స్పెండింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా బాగా గ్రో వచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. మెయిన్లీ మనం చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు కదా. మీరు చూడొచ్చు జియో సినిమా కావచ్చు, రీసెంట్ గా వీళ్ళు హాట్స్టార్ తో కూడా మర్జ్ అయ్యారు కదా. హాట్స్టార్ తో కూడా మర్జ్ అయ్యి వేరియస్ క్రికెట్ ఈవెంట్స్, అంటే ఇప్పుడు ఐపీఎల్ మనం చూడాలనుకోండి జియో హాట్స్టార్ లోనే కదా చూస్తున్నాం. సో మీడియా సెగ్మెంట్ లోని రిలయన్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్లీ కన్జంప్షన్ థీమ్ మన కంట్రీలోని నెక్స్ట్ ఇంతలా పికప్ అవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మన దగ్గర యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు కదా. సో ఈ వర్కింగ్ పాపులేషన్ ఉన్నదనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ చేతిలో మనీ ఉండడం వల్ల వాళ్ళ స్పెండింగ్ కూడా బాగా చేస్తారు. కాబట్టి మన ఇండియాలో
చైనాలో కన్జంప్షన్ థీమ్ అయితే బాగా పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ గ్రోత్ మన కంట్రీలో చూసారనుకోండి, రిమైనింగ్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన కంట్రీలోనే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. కాబట్టి ఇది మన కంట్రీకి నెక్స్ట్ డెకేడ్ లోనైతే చాలా బిగ్ బెనిఫిట్ కానున్నది. అండ్ దీని ద్వారా మన ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అండ్ యుఎస్ అండ్ చైనా విషయంకి వచ్చేసరికి యుఎస్ అండ్ చైనీస్ ఎకానమీలోని గ్రోత్ ఫేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలోని కన్జంప్షన్ థీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా పికప్ అయింది. నో మన ఎకానమీలో కూడా ఆ గ్రోత్ ఫేస్ ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నదో దానివల్ల నెక్స్ట్ 5 to 10 years కన్జంప్షన్ థీమ్ లోని మనం మంచి బూమ్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్ ఈ కన్జంప్షన్ థీమ్ మనం మాట్లాడుకోవాలనుకోండి, ఈ వర్కింగ్ పాపులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, డిస్క్రిషనరీ స్పెండింగ్ అన్నది ఎక్కువగా జరుగుతుంది కదా. డిస్క్రిషనరీ స్పెండింగ్ ఎక్కువగా ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఇందాక వీళ్ళు చెప్తున్నారు కదా, యాప్రల్స్ మీద, జ్యువెలర్స్ మీద, ట్రావెలింగ్ మీద, ఇటువంటివన్నిటి మీద కూడా స్పెండింగ్ భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక్కడ స్పెండింగ్ బాగా జరగబోతుంది. కాబట్టి ఈ సెక్టర్స్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా నెక్స్ట్ డెకేడ్ లోని చాలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ రిపోర్ట్ లోని మరికొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉందంటే, రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ కట్ చేసింది కదంటే, అంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని కొంత బెనిఫిట్ అయితే తీసుకొస్తున్నారు కదా, దాని వల్ల కూడా ఈ కన్జంప్షన్ థీమ్ స్ట్రాంగ్ గా పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా పాస్ట్ 25 years తో కంపేర్ చేస్తే నెక్స్ట్ 25 years లోని మన ఇండియన్ సేవింగ్స్ 10x గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇంకా ఈ రిపోర్ట్ లో మరికొంత ఇంట్రెస్టింగ్ డేటా కూడా ఉన్నది. ఆ డేటా అంతా కవర్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోద్ది. కాబట్టి మీకు ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి మన వాట్సాప్ ఛానల్లో రిపోర్ట్ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి ఈ రిపోర్ట్ ని అయితే హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి SML ఇసుజు వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ SML ఇసుజు యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి ఎంటైర్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి M&M వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా M&M వాళ్ళ బోర్డు ఈ వీక్ లో మీట్ అయ్యి ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ని కూడా ఎవాల్యుయేట్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ప్రమోటర్ స్టేక్ ని వీళ్ళు ఈచ్ షేర్ 1400 రూపీస్ టు 1500 రూపీస్ ఇన్ బిట్వీన్ అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ SML ఇసుజులో M&M వాళ్ళు ఈ మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారనుకోండి, ఇది M&M వాళ్ళకి వాళ్ళ ట్రాక్టర్స్ అండ్ బస్ సెగ్మెంట్ బిజినెస్ ఉన్నది కదా, దాన్ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ M&M వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ మోడల్స్ ని కూడా లాంచ్ చేస్తూ మార్కెట్ షేర్ ని గెయిన్ అవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇప్పుడు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని ఈ SML ఇసుజు కంపెనీని గానీ అక్వైర్ చేశారనుకోండి, దాని ద్వారా SML ఇసుజు బిజినెస్ కూడా వీళ్ళకి వచ్చి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది M&M వాళ్ళకి పాజిటివ్ కానుంది. సో దీని రిలేటెడ్ గా M&M వాళ్ళని CNBC వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా, కాకపోతే మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి స్పెక్యులేషన్స్ కి మేము కామెంట్ చేయలేమని చెప్పి M&M వాళ్ళు రెస్పాండ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా SML ఇసుజు దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ రాలేదు. సో మార్కెట్ లో అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, చూడాలి ఈ రెండు కంపెనీస్ ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తాయేమో. ఎక్విజిషన్ ఏ వాల్యుయేషన్ లో జరుగుతున్నదో ఒకసారి చూద్దాం. ఒకవేళ M&M వాళ్ళు SML ఇసుజులోని ఈచ్ షేర్ 1400 to 1500 రూపీస్ చొప్పున అక్వైర్ చేశారనుకోండి, చాలా చీప్ గానీ ఎక్విజిషన్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ లోని ప్రెసెంట్ ఈ స్టాక్ అరౌండ్ 1700 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నది. అండ్ కంపెనీ పరంగా మనం చూసినా కూడా SML ఇసుజు ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా మీరు చెక్ చేశారనుకోండి, మరి అంత పెద్ద డెట్ కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అండ్ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలనుకోండి, ఒకవేళ M&M కనుక ఈ కంపెనీని అక్వైర్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క గ్రోత్ ని M&M వాళ్ళు స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది SML ఇసుజు కూడా బిగ్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఈ కంపెనీని M&M అక్వైర్ చేసింది అనుకోండి, ఈ కంపెనీకి ఒక స్ట్రాంగ్ ప్రమోటర్ వస్తారు అండ్ వీళ్ళ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయొచ్చు కదా. సో ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతో ఈ రోజు సెషన్ లో SML ఇసుజు స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీని రిలేటెడ్ గా రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ మన కంట్రీలోని చైనాతో పాటుగా వేరే అదర్ కంట్రీస్ నుంచి చాలా ప్రొడక్ట్స్ యొక్క డంపింగ్ అయితే ఎక్కువగా జరుగుతుంటుంది కదా. ఇంత చీప్ గా ఈ కంట్రీస్ నుంచి ఈ ప్రొడక్ట్స్ యొక్క డంపింగ్ మన కంట్రీలో జరిగినట్లయితే దానివల్ల మన లోకల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఆ ప్రొడక్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనా, కొరియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్ అండ్ నార్వే లాంటి కంట్రీస్ నుంచి మన కంట్రీలోని చీప్ గా పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రిజన్ యొక్క డంపింగ్ జరుగుతున్నదని, సో ఇలా జరుగుతుండడం వల్ల లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కాబట్టి దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్లుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ PVC పేస్ట్ రిజన్ ని ఆర్టిఫిషియల్ లెదర్, ఆటోమేటివ్ సెక్టర్, కోటింగ్స్ అండ్ ఎడిసివ్స్ లోని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనిపైన ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వలన మన కంట్రీలోని ఈ PVC
ఫేస్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది మనం బెనిఫిట్ గా చూడొచ్చు. దానిలో మనం చూడాలంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన కెంప్లాష్ సన్మార్ అనే కంపెనీ ఉన్నది కదా, ఈ కంపెనీ దీని వల్ల బెనిఫిట్ పొందబోతుంది. ఈ కెంప్లాష్ సన్మార్ తో పాటుగా ఎపిగ్రల్ లిమిటెడ్, అదే ఒకప్పుడు మేగ్ మనీ ఫైన్ కమ్ అనే కంపెనీ ఉండేది కదా, దాని పేరు దాని తర్వాత ఎపిగ్రల్ లిమిటెడ్ గా మార్చారు. సో ఈ ఎపిగ్రల్ లిమిటెడ్ కూడా దీని వల్ల లాభపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వీకెండ్ లోని ట్విట్టర్ లో కొన్ని అప్డేట్స్ చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజ్ అయితే కనపడింది. సో స్టాక్ మార్కెట్ కి ఆ ఇమేజ్ కి ఎటువంటి సంబంధం లేదు, కానీ మన ఫైనాన్సెస్ కి ఆ ఇమేజ్ కి అయితే పక్కాగా సంబంధం ఉన్నది. బట్ ఇది ఫేకా ఒరిజినల్ ఇమేజా తెలియదు, కానీ యాక్చువల్లీ మనం చెప్పాలంటే ప్రెసెంట్ సినారియోస్ అలాగే ఉన్నాయి. ఇది బెంగళూరులోని ఒక స్కూల్ ఎల్కేజీకి చార్జ్ చేస్తున్నటువంటి ఫీ అని చెప్పి సోషల్ మీడియాలో ఇమేజ్ అయితే తిరుగుతున్నది భయంకరంగా. ఎల్కేజీకి వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు మీరు చూడండి, 2 lakh రూపీస్ పైన చార్జ్ చేస్తున్నారు. దానిలో ట్యూషన్ ఫీ 39,000 ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంట, బిల్డింగ్ ఫండ్ అంట, ఏవేవో ఫీజులు ఉన్నాయి, అన్ని కలిపి 2 లక్షలు చార్జ్ చేసేస్తున్నారు. బెంగళూరు అనే కాదు, ఏ సిటీ అయినా చూడండి, ప్రతి సిటీలోనూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, అంటే స్కూల్స్ విషయంలో మనం మాట్లాడుకోవాలంటే. సో ఇంత ఫీజులు చార్జ్ చేస్తే అసలు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ఏం చేయగలరు? సంవత్సరానికి ఒక 6 లక్షలు 7 లక్షలు లేదా 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. సో వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల పిల్లోడికి ఎల్కేజీ స్కూల్ ఫీజు కట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? వాళ్ళేం బతుకుతారు? ప్రెసెంట్ పెరుగుతున్నటువంటి ధరల ప్రకారం చూస్తే వాళ్ళేం బతుకుతారు అసలు? సో అసలు ఈ స్కూల్ ఫీజులు రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏమైనా రెగ్యులేషన్స్ తీసుకొస్తే బాగున్నాయి. సో ఎందుకంటే ప్రతి సిటీలోనే అందరూ ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్స్ కొంచెం ఆలోచించి ఈ స్కూల్ ఫీ రిలేటెడ్ గా అయితే రెగ్యులేషన్స్ తీసుకురాకపోతే ఫ్యూచర్ లోని ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఫ్యూచర్ ఎందుకు ప్రెసెంటే అలా ఉంది సిచ్యువేషన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కూడా చాలా కష్టమే అయిపోతుంది. అండ్ మీలో ఎంతమంది సిటీస్ లోని ఈ స్కూల్ ఫీ రిలేటెడ్ గా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఎంతమంది అసలు, అంటే ఈ వీడియోని చూసే వాళ్ళు ఎంతమంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తేజస్ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా జీఈ వాళ్ళతోని 99 ఇంజిన్స్ అని చెప్పి 2021లోని ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ జరిగిన దగ్గర నుంచి ఇంజిన్స్ డెలివరీ అయితే ఎప్పటి వరకు అవ్వలేదు, కంటిన్యూస్ గా ఈ ఇంజిన్స్ డెలివరీ అనేది డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ మధ్యన దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిగి ఇవైతే ఫైనలైజ్ అయ్యాయని ఈ మంత్ లోనే జీఈ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఈ జీఈ 404 ఇంజిన్స్ యొక్క డెలివరీ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా ఓవరాల్ గా 2025లోని 12 ఇంజిన్స్ ని డెలివర్ చేసి అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ 20 ఇంజిన్స్ చొప్పున డెలివర్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. సో ఎప్పటి నుంచో డిలే అవుతున్నటువంటి ఈ జీఈ 404 ఇంజిన్స్ త్వరలోనే మొదలైనట్లయితే ఆ ఇంజిన్స్ ద్వారా తేజస్ మార్క్ 1A ఫైటర్స్ యొక్క ఇంజిన్ పవర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ అయితే ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నాయి. సో ఎప్పుడైతే జీఈ నుంచి హాల్ కి డెలివరీస్ రాబోతున్నాయని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ యుఎస్ ఫార్మాసిటికల్ కంపెనీ అయినటువంటి ఎలీ లిల్లీ వాళ్ళకి చెందిన యాంటీ ఒబెసిటీ అండ్ డయాబెటీస్ డ్రగ్ అయినటువంటి మౌంజరోని ఇండియాలోని వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ డ్రగ్ ని టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేందుకు గాను లాంచ్ చేశారు. కానీ ఇది యాంటీ ఒబెసిటీ డ్రగ్ కింద కూడా పనిచేస్తుందని చెప్పి వరల్డ్ వైడ్ ఈ డ్రగ్ ని అయితే వాడటం మొదలు పెట్టారు. నో ఈ డ్రగ్ రిలేటెడ్ గా డిమాండ్ వరల్డ్ వైడ్ ఇంతలా పెరుగుతుండడంతో ఇండియాలో కూడా ఒబెసిటీ పేషెంట్స్ ఎక్కువగానే పెరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు ఈ యుఎస్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఎలీ లిల్లీ వాళ్ళ డ్రగ్ ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. బట్ ప్రెసెంట్ ఈ డ్రగ్ ప్రైస్లు చూసారనుకోండి వెరీ ఎక్స్పెన్సివ్. ఇది 2.5 mg మంత్లీ డోస్ అయితే ప్రెసెంట్ 14,000 రూపీస్ ఉంటే 5 mg మంత్లీ డోస్ అయితే 17,500 రూపీస్ ఉన్నది. అంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి ఇయర్లీ ఎంత అవుతుంది అన్నది. సో మంత్లీ ఒకవేళ యావరేజ్ గా 15,000 అయిందా అనుకుందాం, ఇయర్లీ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 1,80,000 అంటే 2 లక్షల వరకు ఈ డ్రగ్ కి ఖర్చు అవుతుంది ఇయర్లీ. కాకపోతే ఈ డ్రగ్ ని వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఏమైనా జంక్ ఫుడ్ తినాలని, స్వీట్స్ తినాలని, ఇలాంటి క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ క్రేవింగ్స్ అయితే ఈ డ్రగ్ భయంకరంగా తగ్గిస్తుంది. సో తగ్గించడం వల్ల మన ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. కాబట్టి ఒక రకంగా ఇది ఒబెసిటీకి ఉపయోగపడుతుందని అండ్ మన ఇండియాలో కూడా దీని యొక్క పేషెంట్స్ బాగా పెరుగుతుండడంతో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ తో కలిపి అవేర్నెస్ అయితే ఈ కంపెనీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దీని గురించి అని చెప్పి కొంతమంది డాక్టర్స్ అయితే రెస్పాండ్ అవుతాయి ఏం చెప్తున్నారంటే, సో ఈ డ్రగ్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఎవరు కూడా ఈ డ్రగ్ ని వాడద్దు, డాక్టర్స్ ని అడిగిన తర్వాత
తర్వాతే వాడాలని చెప్పి కొంతమంది డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కరెక్టే కదా, ఏదైనా డ్రగ్ మనం వాడామనుకోండి దానిలో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. అది ఒబెసిటీకి ఉపయోగపడదని చెప్పి ఎవరు డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా మనం డైరెక్ట్ గా డ్రగ్ తీసేసుకుంటే ఏమవుతుంది? ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాని తర్వాత మనమే కదా దాని వల్ల ఇంపాక్ట్ అవుతాం. సో అందుకని ఈ డ్రగ్ అని కాదు, ఏ డ్రగ్ ఎవరైనా సరే యూజ్ చేయాలంటే దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. సో డాక్టర్ని అడిగి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డ్రగ్ వాడడం బెటర్ తప్ప ఏది పడితే అది టాబ్లెట్స్ వేసేసుకున్నాం అనుకోండి దాని తర్వాత ఫ్యూచర్ లోని ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ డ్రగ్ రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కదా ఇండియాలో ఈ డ్రగ్ ని. మరి మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి ఏదైనా ఆపర్చునిటీ ఉన్నదా అంటే దీని రిలేటెడ్ గా పేటెంట్ ఏదైతే ఉన్నదో అది 2026 లోని ఎక్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వన్స్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి రిమైనింగ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా ఇటువంటి డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అండ్ వీళ్ళతో కూడా కొన్ని ఇండియన్ ఫార్మా కంపెనీస్ టైప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఈ డ్రగ్ రిలేటెడ్ గా అసలు ఆపర్చునిటీ ఎంత ఉన్నది అండ్ ఏ ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వీళ్ళతో టైప్ అవుతాయి, వీటి రిలేటెడ్ గా మనకి మరికొన్ని రోజుల్లో అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వీళ్ళ హిమాచల్ కంగరా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే సమ్మర్ సీజన్ కదా, ఈ సమ్మర్ సీజన్ లోని జనరల్లీ బెవరేజెస్ యొక్క సేల్స్ అయితే బాగా పెరుగుతుంది. సో ఈ పెరుగుతున్నటువంటి డిమాండ్ ని మీట్ అవడానికి వీళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది వరుణ్ బెవరేజెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JTL ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ మహారాష్ట్ర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 2,50,000 MT అడ్వాన్స్ డైరెక్ట్ ఫోమింగ్ టెక్నాలజీని అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీని డిప్లాయ్ చేయడం ద్వారా వీళ్ళు 14 mm థిక్నెస్ తోని 350 to 350 mm స్క్వేర్ ట్యూబ్స్ ని అండ్ అలాగే 400 to 300 mm రెక్టాంగులర్ ట్యూబ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూ టెక్నాలజీని డిప్లాయ్ చేయడం ద్వారా వీళ్ళు ఆఫర్ చేసేటువంటి ప్రొడక్ట్ రేంజ్ పెరుగుతుందని అండ్ ఈ కంపెనీ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవడంతో పాటు హై వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా వీళ్ళ సేల్స్ లో ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇది కంపెనీకి అయితే లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిగ్రల్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ దహేజ్ కాంప్లెక్స్ లోని ఇండియాలోనే ఫస్ట్ క్లోరో టాల్యూనస్ వాల్యూ చైన్ ఫెసిలిటీని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ న్యూ ఫెసిలిటీ ద్వారా వీళ్ళు ఫార్మాసిటికల్ అండ్ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్ కి ఇంటర్మీడియట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మార్కెట్ లో ఏదైతే దీని రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మాస్టెక్ రిలేటెడ్ ఈ రోజు రెడ్ బాక్స్ వాళ్ళ దగ్గర ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. యూకే గవర్నమెంట్ NHS ఇంగ్లాండ్ ని అబాలిష్ చేసి దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ లోని మర్జ్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల మాస్టెక్ పైన కొన్ని రోజులు ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి HDFC ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ NHS ఇంగ్లాండ్ వాళ్ళు మాస్టెక్ వాళ్ళకి మేజర్ క్లయింట్. వీళ్ళ రెవెన్యూస్ లోని 22% కంట్రిబ్యూషన్ అయితే ఈ NHS ఇంగ్లాండ్ నుంచి వస్తుంది. దీన్ని తీసుకెళ్లి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ లో మర్జ్ చేయడం వల్ల ఈ NHS ఇంగ్లాండ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి ఏవైతే ప్రాజెక్ట్స్ రావడం, పేమెంట్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవి మర్జర్ యాక్టివిటీస్ వల్ల కొంతవరకు డిలే అవ్వచ్చు. కాబట్టి దానివల్ల మాస్టెక్ వాళ్ళపైన కొంతవరకు ఇంపాక్ట్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. మైట్ బి దీంతోనే ఈ రోజు సెషన్ లో మాస్టెక్ షేర్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే బెంగళూరులోని కంటిన్యూస్ గా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మైట్ బి ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా కనపడుతున్నట్టుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా యలహంకలోని నియర్లీ 10 acres ల్యాండ్ అయితే అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ లోని వీళ్ళు ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నామని అండ్ దీని ద్వారా వీళ్ళకి 2,500 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్ చూసినట్లయితే ప్రీవియస్ గా కూడా ఏవైతే అప్డేట్స్ వచ్చాయి బెంగళూరు రిలేటెడ్ గా దానిలో మన వీడియోస్ లో కూడా అడిగాను, అంటే ఎలా ఉన్నది ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ అని అడిగితే చాలా మంది అయితే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా కనపడుతుందని. సో ఈ బూమ్ ఏదైతే ఉన్నదో ఇటువంటి టైంలోనే మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేస్తుంటారు అండ్ ఆ ప్రాజెక్ట్ సేల్స్ కూడా బాగానే జరుగుతాయి. కాబట్టి బెంగళూరు బేస్డ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని ద్వారా మంచి బిజినెస్ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ API మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి అలంబిక్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అలంబిక్ ఫార్మా వాళ్ళకి చెందిన కార్కడి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో US FDA వాళ్ళు ఈ March 17th నుంచి ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ లో అలంబిక్ ఫార్మా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదంటే వీళ్ళు US FDA కంప్లైన్సెస్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది అలంబిక్ ఫార్మా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ EPC కాంట్రాక్ట్స్ చేసేటువంటి NCC వాళ్ళకి బీహార్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది.
వచ్చింది. వీళ్ళ కోసం బీహార్లోని ఒక మెడికల్ కాలేజ్ రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1480 crores అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 42 monthsలో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్త ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. రీసెంట్గా చూసినట్లయితే వీళ్ళకి అమరావతి రిలేటెడ్గా కూడా ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో దాని రిలేటెడ్గా ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. సో ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అయ్యారనుకోండి, దాని ద్వారా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో అది కంపెనీకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మీలో ఎవరైనా ఏప్రిల్ మంత్ నుంచి వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? అంటే 4-wheeler వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? కొనుక్కుందాం అనుకుంటే ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏప్రిల్ మంత్ నుంచి ఎవరైతే వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెగిటివ్ న్యూస్ కనిపిస్తుంది. 1 by 1 OEMs అయితే వాళ్ళ ప్రైస్లు పెంచుకుంటున్నారు. రీసెంట్గా మనం చూస్తే టాటా మోటార్స్ వాళ్ళు ప్రైస్ పెంచారు, మారుతి సుజుకి వాళ్ళు ప్రైస్ పెంచారు, అండ్ అలాగే హుండై వాళ్ళు కూడా ఏప్రిల్ మంత్ నుంచి ప్రైస్ పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ వీకెండ్లో M&M రిలేటెడ్గా కూడా ఇటువంటి అప్డేటే వచ్చింది. M&M వాళ్ళకి చెందినటువంటి వేరియస్ SUVs, వీళ్ళు SUVs ఎక్కువ సేల్ అవుతుంటాయి, వీళ్ళకి చెందిన వేరియస్ SUVs అండ్ అలాగే కమర్షియల్ వెహికల్స్ పైన కూడా ఏప్రిల్ 1st నుంచి 3% ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీస్ అన్నిటికీ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇన్పుట్ కాస్ట్ని ఎండ్ యూజర్కి పాస్ ఆన్ చేయడానికి అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రైస్ హైక్ తీసుకుంటున్నారు. రీసెంట్గా అంటే జనవరిలో కూడా ఒకసారి ప్రైస్ హైక్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ప్రైస్ హైక్ తీసుకుంటున్నారు. చూడాలి ఇయర్లో ఎన్నిసార్లు ప్రైస్ హైక్ చేస్తారన్నది. ఈ ప్రైస్ హైక్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఎండ్ యూజర్ రిలేటెడ్గా నెగిటివ్, కానీ కంపెనీస్ వాళ్ళకి పెరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్ కస్టమర్స్కి పాస్ ఆన్ చేసేస్తున్నారు. కాబట్టి కంపెనీస్ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది కంపెనీస్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి PSU కంపెనీ అయిన BHEL దగ్గర నుంచి ఒక మంచి కాంట్రాక్ట్ విన్నారు. ఈ కాంట్రాక్ట్లో భాగంగా BHEL వాళ్ళకి జార్ఖండ్లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు వేరే సివిల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 579 crores అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 32 monthsలో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.